హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఈ శారీ పైది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా స్టిచ్ చేయాలో అన్నది వీడియోలోనైతే క్లియర్‌గా చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇదైతే శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ పైపింగ్‌కి అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ క్లాత్‌ని ఇలా అయితే క్రాస్‌లో తీసుకొని పైపింగ్ వేయడానికైతే మనం యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్‌గా మనకు పైపింగ్ అనేది వేయడానికి క్రాస్‌లో తీసుకుంటే వస్తుందండి. చూస్తున్నారా? ఇలా క్రాస్ పీసెస్‌గానైతే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను సరిపడేటట్టుగా ఈ పీసెస్‌ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేసి ఉంది కదా! దాన్ని అయితే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి, గల్లాకి, హ్యాండ్స్‌కి అన్నీ సరిపోయేటట్టుగానే ఈ పీసెస్ అన్నీ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా? ఇప్పుడైతే షేప్ బెల్ట్‌ని తిప్పేస్తున్నానండి. బ్లౌజ్ అనేది చాలా సింపుల్‌గా అయిపోతుందండి స్టిచ్చింగ్ చేయడం అనేదైతే. ఇప్పుడైతే ట్రెండింగ్‌గా నడుస్తున్నాయి కదండీ హ్యాండ్స్. ఆ హ్యాండ్స్‌ని అయితే నేను కటింగ్ అనేది చేసేసాను. స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూసేయండి. గమ్ము పెట్టి అతికించున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇప్పుడు లోతు తీసే సైడ్‌కి అయితే ఇంటూ షేప్ అనేది పెట్టుకున్నానండి. ఈ క్రాస్ పట్టీలని మనం ఈ పీసెస్‌ని మనం అతికించుకోవాలండి అన్నీ. అతికించుకున్నాం కదా! చూడండి ఇంత అయింది కదా! దీన్ని వన్ సైడ్‌లో ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకొని ఇప్పుడు వాటినైతే పైపింగ్ చేస్తున్నాను. ఇలా మెయిన్ క్లాత్‌కి అయితే మనం ఇక్కడ ఒక కచకలాగా పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ పెట్టి ఇలా తిప్పుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గానైతే వచ్చేస్తుందండి. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇక్కడ థ్రెడ్ పెట్టి అయితే మనం పైపింగ్ చేస్తున్నాం కదా! ఎలా పెట్టాలన్నది చూసేయండి ఇప్పుడు. చూడండి ఇలా మధ్యలో పెట్టుకొని సైడ్‌లో నుండి థ్రెడ్ ఎంత వరకు ఉందో అంతవరకే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ పట్టుకోవద్దు. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తున్నానో అలా సింపుల్‌గానైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా సింపుల్‌గా వేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్‌గా మనకు థ్రెడ్ పైపింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇలా సింపుల్‌గానైతే మనం పైపింగ్ అనేది అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మలక ఉన్న దగ్గరనైతే మనకు కొంచెం కట్ చేసినట్టు ఉంది కదా! అక్కడైతే సూది దింపుకొని మనం ఇటు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా? చాలా నీట్‌గానైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కచకాలు పెట్టుకున్నాం కదా ఫస్ట్. అక్కడైతే మనం ఫ్రిల్స్ అనేటివి అయితే ఇలా పెట్టేయాలండి. నేనైతే ఒక చిన్న నీడిల్ సహాయంతోటి ఫ్రిల్స్ అనేటివి అయితే పెట్టుకుంటాను. అవైతే నాకు చాలా అంటే చాలా సింపుల్‌గా నీడిల్ తోటైతే పెట్టొచ్చు ఫ్రెండ్స్. అదైనా కూడా మన సూది మిషనీ సూది ఉంటది చూడండి. దాంతో ఫ్రిల్స్ అనేటివి పెట్టేస్తాను నేను. ఇలా సింపుల్‌గానైతే ఫ్రిల్స్ పెట్టేసాను. చూస్తారు కదా! ఎదురు బెదురుగానైతే పెట్టుకోవాలండి. ఒక 5, 6 వచ్చేటట్టుగా. ఇటు 4, 5 రావాలి. అటు 4, 5 రావాలి. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే షేప్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఇప్పుడైతే 4 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాం కదా! అక్కడనైతే టక్స్ అనేటివి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా! దీని క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఎందుకు అనంటే మనకు కిందికి ఎళ్ళకుండా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నాక. ఇలా సింపుల్‌గానైతే మనం బ్లౌజ్‌నైతే స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే గమ్ పెట్టి అతికిచ్చానండి పైపింగ్ వేస్తా అనేసి. చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్‌గానైతే పైపింగ్ వేయడం అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రిప్లై అనేది అయితే ఇస్తాను. చాలా రోజులైతే అవుతుంది అప్లోడ్ చేయక వీడియోస్, లాంగ్ వీడియోస్. ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. నేను వేళ్ళ సాయంతో కొలతలైతే తీసుకుంటాను ఫ్రెండ్స్ టక్స్‌వి. చూస్తున్నారు కదా! ఇలా సింపుల్‌గానైతే డాట్స్ వేస్తాను మెయిన్ డాట్స్. మెయిన్ డాట్ ఒకటేనండి మనకు కరెక్ట్ రావాలి.
అది కరెక్ట్ వస్తే ఖచ్చితంగా మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎదురుగానైతే పట్టుకొని కుట్లు అయితే వేసుకోవాలండి టక్స్ అనేటివి. చూసారా, నేనైతే 4 వేస్తానండి. చాలామంది అయితే 3నే వేస్తారు, కానీ నేనైతే 4 వేస్తాను. నేర్చుకున్నప్పటి నుండి వెళ్ళి ఇదే అలవాటు. చూడండి పఫ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది మనకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.